నా పేరు ఏటెల్లి శేఖర్ యాదవ్, తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాం. ఇప్పటికీ 4వ ప్లీనరీ రేపు మే 12 తారీఖున ఒకటో ప్లీనరీ నాగూరులో పెట్టినాం, 2వ ప్లీనరీ సంగారెడ్డిలో పెట్టినాం, 3వది సూర్యాపేటలో పెట్టినాం, 4వ జలవిహారంలో పెట్టబోతా ఉన్నాం. ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాకముందు ఏదైతే కుటుంబ పాలన నడిచిందో దాన్ని అంతమొందించడానికి మేము విద్యార్థి లోకంగా తెలంగాణ జనసమితి పార్టీగా వందలాది ఉద్యమాలు చేసి ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలనే ధ్యేయంగా ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజా పోరాటంలో పాల్గొన్నాం. ఆ రోజు ఏదైతే ఆర్టీసీ ఉద్యమం చేసినామో ఆ రోజు కోదండరామ్ సార్ గారు వాళ్ళ వెంట ఉండి నడిపించిరో ఈ రోజు ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసీ కళలు కూడా నిలబడతా ఉన్నాయి. మేము ఉద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం న్యాయం జరగాలని ఆ రోజు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే కూడా తెలంగాణ జనసమితి పార్టీ విద్యార్థి విభాగం ముందర ఉంది. ఈ రోజు ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 1 పేపర్లు ఏదైతే ఎగ్జామ్ నడిచినాయో ఏ ఒక్కడు కూడా అవకతవకలు జరగకుండా సమర్థవంతంగా నిర్ణయించిన ప్రజాప్రభుత్వంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, నిరుద్యోగులు ఎలాంటి అపోహలు చెందవద్దు. ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ప్రతిపక్షాలు నుండి ఏం చేస్తారు? ప్రజాప్రభుత్వంలో నిరుద్యోగులు కూడా న్యాయం జరుగుతుంది. కనుక నిరుద్యోగులారా మీరు అధైర్యపడవద్దు. విద్యార్థి లోకాన్ని కూడా సంక్షేమ హాస్టల్ ఉండే పిల్లలకు కూడా మెచ్చార్జీలో పెంచింది కూడా ప్రజాప్రభుత్వమే. కాబట్టి కోదండరామ్ సార్ గారు ప్రతి ఒక్కరి విషయంలో కూడా న్యాయంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు న్యాయం చేసినాక కూడా కోదండరామ్ సార్ వాళ్ళకు వెనువెంట ఉంటారు. ఇంకోటి మీరు ఇప్పుడు ఏదైతే పోయిన గవర్నమెంట్ చూసుకుంటే ఈ గవర్నమెంట్ చాలా మార్పులు చెందినాయి. ఏదైతే ఉందో కుటుంబ పాలనకు అక్కడే ఉన్నది. ప్రజాప్రభుత్వంలో ప్రజల యొక్క నిర్ణయాలే నాయకులు తీసుకొని దాని ఎజెండాగా తీసుకొని దాన్ని న్యాయం చేస్తారు. కాబట్టి విద్యార్థి నిరుద్యోగులారా ఎక్కడ కూడా మీకు అపోహలు చెందవద్దు. ఖచ్చితంగా ప్రభుత్వం మనది, మన ప్రభుత్వంలో మనకు న్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు సాధించుకుంటాం. అప్పటిదాకా మీరు వేచి చూడాలి. కోదండరామ్ సార్ గారి నాయకత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది అని మరొకసారి తెలియజేసుకుంటూ 4వ జనసమితి ప్లీనరీ మే 12 జలవిహారంలో జరగబోతా ఉంది. దాన్ని అందరూ వేలాది మందిగా తరలి వచ్చి మన యొక్క ఎజెండాలు ఏం లేదు, నిరుద్యోగులకు న్యాయం జరగాలి, ఎవరైతే అమరవీరులు అయ్యారో తెలంగాణ అమరవీరులు అయ్యారో వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలి, వాళ్ళకు స్థలం ఇవ్వాలి, జర్నలిస్టులకు స్థలం ఇవ్వాలని చెప్పేసి ఏ రోజు నుంచి ముందు నుంచి కూడా ఉంది. దాన్ని ఎజెండా తీసుకొని అదే చెప్పబోతా ఉన్నాం. మీరు 4వ జనసమితి ప్లీనరీని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే 12న జలవిహార్లో జరిగే తెలంగాణ జనసమితి ప్లీనరీని విజయవంతం చేయాలని కాంక్షిస్తూ విద్యార్థులతో నిజాం కాలేజీ విద్యార్థి మిత్రులతో కూడా గన్ పార్క్ దగ్గర పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటు ప్లీనరీని భారీ ఎత్తున విద్యార్థులకు తరలి వచ్చి విజయవంతం చేసి వాళ్ళ సమస్యలను కూడా ముందు పెట్టి ప్లీనరీలో ఎజెండాగా తీసుకొని మన సంక్షేమ హాస్టల్ విద్యార్థులైనా ఫీజు రీంబర్స్మెంట్ అయినా ప్లీనరీలో ఎజెండాగా తీసుకొని వాళ్లకు న్యాయం చేకూర్చే దిశగా ప్లీనరీని విజయవంతం చేయాలని కోరుకుంటూ హలో విద్యార్థి చలో జలవిహార్, హలో విద్యార్థి చలో హైదరాబాద్ అనే నినాదంతోనే కోదండరామ్ నాయకత్వంలో భారీ ఎత్తున విద్యార్థులకు తరలి రావాలని గన్ పార్క్ నుంచి పిలుపునిస్తున్నాం. ఓ విద్యార్థి ఓ విద్యార్థి మే 12న జరిగే టీజేఎఫ్ ప్లీనరీని, హైదరాబాద్ లో జరిగే ప్లీనరీని నాయకత్వం